నమస్కారం అండి. వెల్కమ్ టు మై టీఎస్బీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన పిల్లలు చాలా ఇష్టపడే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మనం ఈ ఛానల్లో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనైతే ఇక్కడ 1.5 kg చికెన్ అయితే తెచ్చుకున్నామండి. బిర్యానీకి సపరేట్గా పీసెస్ కొడతారు, అలా కొట్టించుకొచ్చుకోండి మీరు కూడా. ఇందులోకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇందులోకి మసాలా దినుసులు చూపిస్తున్నాను కదా, చెక్క, లవంగం, యాలక్కులు, ఇంకా మీ ఇంట్లో మీరు ఏమేమి ఉంటాయో జాపత్రి అలా. నెక్స్ట్ బిర్యానీ మసాలా ప్యాకెట్ తెచ్చుకున్నానండి బయట. ఆ మసాలాని అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ మసాలా, నార్మల్గా చికెన్ కర్రీస్ చేసేటప్పుడే మనం తెచ్చుకొని వేసుకుంటుంటాం కదా, ఆ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేను మీకు చూపించడం మర్చిపోయాను. మీ రుచికి తగ్గట్టు కారం పొడి వేసుకోండి. చికెన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోండి. మీకు ఆ వీడియోలో చూపించలేదు. చికెన్ని బాగా వాష్ చేసుకొని ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ధనియాల పొడి యాడ్ చేశాను. నెక్స్ట్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే మీరు ఈ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి పెరుగును అనేది యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక సగం నిమ్మ చెక్క అనేది యాడ్ చేసుకోండి. నిమ్మరసం అనేది బాగా పిండుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మీరు బిర్యానీ స్టార్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour ముందే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఒక 1 hour ముందు యాడ్ చేసుకోండి. లేదు మాకు చాలా టైం ఉంది అంటే మార్నింగే మీరు ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఆఫ్టర్నూన్ అనేది బిర్యానీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూపించాను కదా, ఈ మసాలాలన్నీ మీరు ఒకటి కూడా మిస్ కాకుండా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇందులోకి సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడమే మనకి పెద్ద ప్రాసెస్. మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది. ముక్కకి మసాలా అనేది బాగా పట్టాలి, అలాగ కలుపుకోవాలి. ఇందులోకి పుదీనా, కొత్తిమీర, మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పుదీనా, కొత్తిమీర వేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ముక్కకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీని. చూసారు కదా, ఇలా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఒక మీకు టిప్ అండి. ఈ చికెన్ అనేది ఎముకలు ఉన్న చికెన్నే తెచ్చుకోవాలి బిర్యానీకి. అప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటుంది ముక్క. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మామూలు రైసే తీసుకున్నానండి, మనం ఇంట్లో వండుకునే రైసే. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. గంట తర్వాత చికెన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో సమ్ వాటర్, మీకు తగినన్ని వాటర్ తీసుకొని అందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, జాపత్రి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
మనం చూపించాను కదా మామూలు రైస్, నేనైతే 4 గ్లాసులు తీసుకున్నానండి. మీరు ఎంత తినగలరో అంత తగ్గట్టు తీసుకోండి. నేను కనీసం ఒక అర్ధ గంట నానబెట్టాను బాగా. నెక్స్ట్ ఇందులోకి వేసి బాగా ఉడికించుకుంటున్నాను. చికెన్ని మధ్య మధ్యలో ఇలా గలబెట్టుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇలా చికెన్ ముక్క ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకోవాలి. మనకి ఇక్కడ రైస్ అనేది ఒక 40% ఉడికిందండి. మనకు ఒక 80% ఉడికిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మీకు చూపించడం మర్చిపోయాను, 4 గ్లాసుల బియ్యం అయితే నేను తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు తీసుకోండి. చూసారు కదా, చికెన్ని అలా తిరిగేసుకుంటూ ఉండాలి. అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ ఉండాలి. చాలా పొగలు అయితే వస్తున్నాయండి. మీకు చెప్పాలనుకున్న ఇంకో టిప్ అండి, బిర్యానీ వండే గిన్నె అనేది చాలా అడుగు భాగాన చాలా మందంగా ఉండాలి. అలాంటి గిన్నెను మాత్రమే మీరు వాడటానికి ప్రిఫర్ చేయండి. దీనివల్ల అడుగున చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. మందపాటి గిన్నెని ప్రిఫర్ చేయండి. మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అన్నం అనేది రెడీ అయిపోవచ్చిందండి. అన్నం ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఉడికిపోయింది. 80% అయితే ఉడికిందండి. నేనైతే అన్నం అనేది ఇందులోంచి బిర్యానీ మనం ఉడికించుకున్న చికెన్లోకి అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ ఓడ్చుకొనిచ్చి వేసేయండి. 70 or 80% అన్నం అయితే ఉడికింది. ఇక్కడ దమ్ పెట్టిన తర్వాత ఇంకా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా వేసుకోవాలి రైస్ మొత్తం. చికెన్ పైన వేసే రైస్లో కొంచెం తడి ఉన్నా ఏం పర్లేదండి. నెక్స్ట్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ అనేది వాటర్లో కలుపుకొని ఇలా రైస్ పైన యాడ్ చేసుకోండి. రైస్ అనేది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి లైట్గా ఫుడ్ కలర్ వేసి వాటర్ అయితే చల్లాము. దానిపైనే పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మీకు తగినంత కొత్తిమీర. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మాకు నచ్చదు కాబట్టి మేము వేసుకోవడం లేదు, అది ఆప్షనల్. నెక్స్ట్ ఇంకా ప్లేట్ మూసేసి దానిపైన దమ్ పెట్టేసేయండి. వెయిట్ ఏదైనా బరువు గల దాని మీద పెట్టేసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉందండి. మీరు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దమ్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో 15 to 20 minutes బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 10 minutes or 15 minutes తర్వాత దమ్ తీసేసి ఇలా ఓపెన్ చేసుకొని చూస్తే దమ్ బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.